నీకేమైనా మతిపోయిందా? బోటింగ్ ఎక్కుతానంటావేంటే? తను కాకపోతే నువ్వు నేను ఎక్కుతామా? ఏదో పిల్ల సరదా పడుతుంటే కాదంటావేంటి? అది కాదండి. అంజిబాబాయిని తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. బాలుగాడిని కూడా తీసుకెళ్తే వీళ్ళ మధ్యన ఉన్న గొడవలు పోయి కలుసుకునే అవకాశం ఉంది కదా. రా బాలు. నేనెక్కడికి మావా? అదే వేద బోటింగ్కి వెళ్తానంటుంది కదా. నువ్వు ఉన్నావు కదా మావా, వెళ్ళు. నువ్వు కూడా ఉంటే మా ఇద్దరికి తోడుగా ఉంటుందని. ఏమన్నయ్యా? అవునరా, పూజ జరిపించడానికి ఇంకా 2 గంటల టైం ఉంది కదా. ఈలోపు పెద్దవాళ్ళందరూ అలా జాతర చూసిరండి. మన యూత్ అంతా వెళ్ళి బోటింగ్ చేసొద్దాం. ఆహా, నువ్వు యూత్ ఏంటంజీ? నువ్వు కూడా అలా అంటావేంటమ్మా? నీకొక నగ్న సత్యం చెప్పనా? ఏంటో? ఆడపిల్లకి 18 ఏళ్లకే పెళ్ళైపోయినా తనని ఆంటీ అంటారు. అదే మగాడికి పెళ్లి కాకపోతే 80 ఏళ్ళొచ్చినా వాణ్ణి యూతే అంటారు. సో నాకు పెళ్లి కాలేదు కాబట్టి నేను యూతే. పదండి పదండి. పదండి, అటెళ్దానండి. జాగ్రత్తమ్మా. అంజీ, చెరుకు. చెరుకు లేదేం లేదు. హలో, నిన్నెవరు అడిగారు? నేను తింటా, నేనే తెచ్చుకుంటా. బాబాయ్ చెరుకు కొట్టు. అంజీ, అద్దాలు. ఎలా ఉందంజీ? వద్దులేమ్మా. బాబు, ఆ బోట్ ఇప్పుడు నడుపుతావా? జనం వస్తే నడపడమేనండి. అయితే నేను ఎక్కుతా. బోట్ ఏమన్నా మీ తాత అనుకున్నావా టికెట్ లేకుండా ఎక్కడానికి? అంజీ, టికెట్ తీసుకో. టికెట్ తీసుకోవాలంటే క్యాష్ ఉండాలి కదమ్మా. నా దగ్గర క్యాష్ ఇల్లే. నా దగ్గర కూడా డబ్బులు లేవంజీ. మన దగ్గర లేకపోతే ఏంటమ్మా? అరే అల్లుడు, నువ్వెళ్ళి టికెట్లు పట్టురారా. ఏంటి? నేనా? నేనెందుకు తీసుకురావాలి? నేను తీసుకురాను. అయితే మాతో ఎందుకు వచ్చా? హలో, నేనే నీకోసం రాలేదు. మా అంజమావ రమ్మన్నాడు కాబట్టి వచ్చా. ఇప్పుడు నేనే చెప్తున్నాను రా, పోయి టికెట్లు తీసుకురా. మావా, తీసుకోనంటే చెప్పరా. నువ్వేదాకా టికెట్ తీసుకోనంటున్నావని వెళ్ళి అన్నయ్యకి చెప్తా. ఆగాగు. చేతిలో రూపాయలు లేకుండా ఊపుకుంటూ వచ్చేస్తారు జాతరకు ఒక్కొక్కళ్ళు. తెస్తాను, ఉండండి. ఇదిగో. ఒకటే టికెట్ తీసుకున్నావేంటి? అంజీ, నువ్వు ఎక్కవా? నేనేంటమ్మా, వాడు కూడా ఎక్కుతాడు. ఏరా? నేనా? నేనెక్కను. ఏ హే, భయమా? నిన్నే అంజీ. బోట్ ఎక్కడం అంటే భయమా నీకు? భయమా? కలలో పెద్ద పెద్ద షిప్పులే ఎక్కి దిగేస్తానమ్మా. ఇదొక లెక్క నాకు. నీ గురించి కాదులే, కొంతమంది గురించి చెప్తున్నాను. ఓ, కర్రకి ప్యాంటు షర్టు తగిలించినట్టు అంత వయసు వచ్చినా బోట్ ఎక్కాలి అంటే చిన్నపిల్లల్లా భయపడుతూ ఉంటారు. అవునా? ఈ కాలంలో కూడా బోట్ ఎక్కడానికి భయపడే వాళ్ళు ఉన్నారా? ఇట్స్ ట్రూ. నీ ఎదురుగా ఉన్నాడుగా. ఎవరి గురించి మాట్లాడుతున్నావా? నీ గురించి కాదులే. మరి నీ ఎదురుగా ఉన్నాడని చెప్పావు. అదిగో అటు పక్కన ఉన్నాడు కదా, అతని గురించి చెప్తున్నాను. ఏ, నీకు కూడా బోట్ ఎక్కడం అంటే భయమా? భయమా? ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావమ్మా? బోట్ ఎక్కడమే కాదు, రన్నింగ్ లో సర్కస్ ఫీట్లు చేయమన్నా చేస్తాడు. ఎరా?